హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళకి అయితే వెళ్తున్నామండి. ఈ వీరమ్మ తల్లి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం మాఘమాసంలో 15 రోజులు అయితే జరుగుతాయి. చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ జరిగే ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల ఊర్ల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ అమ్మవారు చాలా సత్యం కల అమ్మవారు అని చెప్తారు. రష్ ఎక్కువగా ఉంటుందని మేము ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము. గుడివాడ నుంచి ఉయ్యూరికి అరగంట జర్నీ అయితే పట్టిందండి. కాటూరు మీద నుండి వెళ్తే అరగంట పట్టింది. గుడికి వచ్చిన తర్వాత దర్శనానికి లైన్లో అయితే నిలబడ్డాము. చాలా రష్గా ఉంది, చాలా పెద్ద క్యూ ఉంది. ఇక అమ్మవారి హిస్టరీని తెలుసుకుందామండి. ఈ ఉయ్యూరు వీరమ్మ తల్లి టెంపుల్కి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. వీరమ్మ తల్లి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి చెందిన పెదకడియం అనే గ్రామంలో యాదవ కులానికి చెందినవారు. వీరమ్మ తల్లి తండ్రి బొడ్డు పరశురామయ్య, తల్లి పార్వతమ్మ. వీరి ముద్దుల బిడ్డ వీరమ్మ తల్లి. వీరమ్మ తల్లి అసలు పేరు వీరశివమ్మ. వీరమ్మ తల్లిని ఉయ్యూరులో తన మేనత్త కొడుకు అయిన పారుపూడి కనక చింతయ్య అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తారు. వీరమ్మ తల్లి జీవితం ఇలా నడుస్తుండగా అప్పుడు రావణాసురుల్లా వచ్చాడు కరణం సుబ్బయ్య. ఇతనికి స్త్రీ వ్యామోహం ఎక్కువ. అప్పుడు తన కంట్లో పడింది వీరమ్మ. కరణం సుబ్బయ్య ఎలాగైనా వీరమ్మను లోబర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. వీరమ్మ తల్లి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. కరణం సుబ్బయ్య బావమరిదిని పిలిచి సాయం కోరతాడు. చింతయ్య అన్నదమ్ములు ఇద్దరు గొర్రెలు మేపడానికి వెళ్తారు. అప్పుడు కరణం బావమరిదికి ఇలా చెప్తాడు, ఎలాగైనా చింతయ్యను చంపాలని చెప్తాడు. అప్పుడు అతని దగ్గరున్న పాలేరుకు విషం పూసిన చేపముళ్ళు ఇచ్చి చింతయ్యను చంపమని పంపిస్తాడు. నిద్రలో ఉన్న చింతయ్య మీద దాడి చేసి చంపుతాడు పాలేరు. అక్కడికక్కడే చింతయ్య చనిపోతాడు. తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యూరు చేరుస్తాడు. ఈ వార్త విన్న వీరమ్మ తల్లి తల్లడిల్లిపోతుంది. తన భర్తతో సహగమనం చేయాలని నిశ్చయించుకుంటుంది. వీరమ్మ తన భర్త చావుకు కారణం కరణం సుబ్బయ్య అని తెలుసుకుని తన వంశం నాశనం కావాలని శపిస్తుంది. సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు, గోల్కొండ నవాబు ప్రతినిధి జిన్నా సాహెబ్ గారు అంగీకరిస్తారు. చింతయ్యకు చితి పేరుస్తారు. చితికి తమ్ముడు భోగయ్య నిప్పంటిస్తాడు. వేలాది మంది ప్రజలు, అత్తమామలు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోతారు. భర్త చితిపై చేరి వీరమ్మ సహగమనం చేస్తుంది. అప్పుడు జిన్నా సాహెబ్ గారి కలలో వీరమ్మ తల్లి కనబడుతుంది. జమీందారికి కూడా వీరమ్మ తల్లి కలలో కనపడి కలలో ప్రజల చేతులతో వీరమ్మని పూజిస్తున్నట్లు, దివ్యకాంతులతో వీరమ్మ తల్లి ఉయ్యాల ఊగుతున్నట్లు, గుడి కట్టించినట్లు, పక్కన చెరువు దానిలో తామర పూలు ఉన్నట్లు కనిపించింది. జిన్నా సాహెబ్ గారు జమీందారుని పిలుస్తారు. అప్పుడు జమీందారు కూడా నాకు కూడా కలలో ఇలానే కనిపించింది అని చెప్తారు. చింతయ్య చావుకు కారణం ఎవరని తెలుసుకోగా కరణం సుబ్బయ్య అని తెలుస్తుంది. అతను అప్పటికే వీరమ్మ శాపం మూల రక్తం కక్కుకుని చనిపోయాడని తెలుస్తుంది. అతని వంశం కూడా నాశనమైందని తెలుస్తుంది. అప్పుడు జిన్నా సాహెబ్ గారు వీరమ్మ అత్తమామల్ని సంప్రదించి అమ్మవారికి ఉయ్యాల స్తంభం, గుడి పక్కన చెరువు తవ్వించారు. ఆలయానికి ఖర్చంతా జమీందారు గారే భరించారు. అప్పటి నుండి జమీందారు గారు ప్రభుత్వం వారిని పారుపూడి వంశం వాళ్ళని ధర్మకర్తలుగా నియమించారు. అప్పటి నుండి కూడా వీరమ్మ తల్లి ఉత్సవాలను ప్రభుత్వం వారు చూసుకుంటున్నారు. అందుకే వీరమ్మ తల్లి ప్రభుత్వం వారిచే పసుపు, కుంకుమ, చీర పెట్టించుకున్న తర్వాత బయటికి తీసుకువస్తారు. ఇదే ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఉయ్యాల, సిడిబండి 15 రోజుల తిరునాళ్ళ గురించి తెలుసుకుందాం. అమ్మవారు ఉయ్యాల ఊగే ప్రదేశంలో ఎలాంటి కట్టడం ఉండదు. తన భర్తను హత్య చేసిన సుబ్బయ్యను కాలితో తన్ని ఉయ్యాల ఊగుతుంది. ఇదే ఉయ్యాల ఊగటంలో అర్థం. సిడిబండి గురించి చెప్పాలంటే చింతయ్య చనిపోయిన తర్వాత చింతయ్యకు చితి ఏర్పాటు చేయాలి. వీరమ్మను అగ్నిగుండం ఏర్పాటు చేయాలి. అగ్నిగుండం ఏర్పాటు చేయడానికి వేరే కులస్తులు ఎవరూ అంగీకరించకపోతే మాదిగవారు వచ్చి తవ్వారట. అందుకే సిడిబండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఇస్తారు. తిరునాళ్ళ 15 రోజులు ఏ ఇంట్లో కూడా పసుపు దంచరు, శుభకార్యాలు చేయరు. ఇక్కడ చాలా బాగా ఉత్సవాలను అయితే నిర్వహిస్తారు. ఇంకా 10 డేస్ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి మీరు ఒకసారి ఈ చుట్టుపక్కల ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి దర్శనం చేసుకోండి అమ్మవారిని.
ఇక్కడ అమ్మవారికి పాల పొంగళ్ళు ఇక్కడే వండి నైవేద్యంగా తీసుకుని వెళ్తారు. అలాగే కోళ్ళని మేకలను మొక్కుకుని ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారు. మా దర్శనానికి అయితే 2 అవర్స్ టైం పట్టింది. ఆ తర్వాత ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. చిన్నగా షాపింగ్ చేసుకుని పిల్లల ఆట వస్తువులు, ఇంటికి కావాల్సిన రకరకాల వస్తువులు అన్నీ కూడా దొరుకుతాయి. చిన్నగా షాపింగ్ చేసుకుని మేమైతే బయలుదేరిపోయాము. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.